టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సినీ ఇండస్ట్రీలో పనివేళలపై కొంతకాలంగా జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన స్పందించారు. ఎక్కువ గంటలు పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని, పరిశ్రమలో నటీనటుల నుంచి లైట్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి నిర్ణీత పనివేళలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజులో నిర్ణీత సమయానికి మించి పనిచేయడం సరైంది కాదన్నారు. వ్యక్తిగతంగా తాను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తాను. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచింది అని వాపోయారు. కానీ మీరలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటల పాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది అని తోటి నటీనటులకు సలహా ఇచ్చారామె. సినిమా పరిశ్రమలో కూడా నిర్దిష్టమైన పనివేళలు ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది కేవలం నటులకు మాత్రమే కాదు, దర్శకుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకు అందరికీ వర్తించాలి. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరుకుతుందని చెప్పారు. తాను కూడా నా కుటుంబంపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నానని అన్నారు. భవిష్యత్తు గురించే నా ఆలోచనలన్నీ. రేపు నేను తల్లయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నాను అని రష్మిక కామెంట్ చేశారు. కాగా 8 గంటల పనివేళలు డిమాండ్ చేయడం వల్లే ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి దీపికా పదుకునే తప్పుకున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.